మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా మాఘమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య అనగానే అద్భుతమైనటువంటి యంత్ర సాధన, మంత్ర సాధన, తంత్రిక సాధన చేసుకోవడం కోసము ఎంతగానో ఉపయోగపడేటువంటి పర్వకాలము. ఈ యొక్క తెలుగు సంవత్సరాదిలో చివరిగా వచ్చేటువంటి ఆదివారం అమావాస్య సందర్భంగా మనమందరము కూడా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాళభైరవుడి యొక్క శక్తి, కాళికామాత శక్తి మనము సంపాదించి ఒక బట్టి విక్రమార్కుడిలాగా, శివాజీ చక్రవర్తిలాగా, చాణక్య చంద్రగుప్తుడిలాగా అద్భుతమైన విజయం ఎలా సాధించాలో మనము ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 10వ తారీఖు 3వ నెల 2024 మాఘమాసము, కృష్ణపక్షము, ఆదివారము, అమావాస్య, పూర్వాభాద్ర నక్షత్ర సందర్భంగా మనం ఎలాంటి విధిని పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా వ్యయంలో కేతు భగవానుడు సంచారం చేయడం వలన సున్నితమైన స్వభావం కలిగి చిన్న చిన్న విషయాలు ఆందోళన కలగడం, మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, పై అధికారులు నిత్యము మీ పైన ఏదో అధికారాన్ని చలాయించడం, కష్టం మీ వంతు ఫలితం పక్కవాడి వంతు అన్నప్పుడు రుణ సమస్యలు, రోగ సమస్యలు, మనోవేదనకు గురవుతున్న సందర్భంలో మీరు ఉలువలను చిత్రవర్ణంలో అంటే 4-5 రంగులు కలిగిన వస్త్రంలో మూటను కట్టి ఒక 7 ఎర్రటి ఒత్తులను పెట్టి లేకుంటే నల్లటి ఒత్తులను పెట్టి మీకు దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం కానీ, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, లేకపోతే గోమాతకు ఏర్పాటు చేయడం వలన ఆందోళన తొలగి ఐశ్వర్యానికి, బ్రహ్మజ్ఞానానికి, అదృష్టానికి స్వాగతం పలుకుతారు. అలాగనే కాళభైరవ స్వామి యొక్క దీపము, కాళభైరవ స్వామి యొక్క హోమము, కాళభైరవ స్వామి స్మరణ మీకు యోగదాయకమని చెప్పి గమనించాలి.